అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ వార్డులను హోంమంత్రి అనిత పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల వార్డులో చిన్నారులకు బేబీ కిట్లను అందజేశారు. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని త్వరలోనే 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని, ట్రామా కేర్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అనంతరం తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని ప్రారంభించిన ఆమె ఓ బాలింతతో కలిసి నక్కపల్లి నుండి కోనవాలపాలెం వరకు అదే వాహనంలో ప్రయాణించారు. బాలింత లక్ష్మీదుర్గ ఆమె బిడ్డను స్వగ్రామంలోని ఇంటి వద్దకు చేర్చారు. తల్లి బిడ్డలు ప్రసవానికి ముందు తర్వాత ఇబ్బందులు పడకుండా ఈ వాహనాలు ఉపయోగపడతాయని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యాంధ్ర దిశగా ఇది మరో ముందడుగని హోంమంత్రి అనిత అన్నారు. నక్కపల్లి మండలం నక్కపల్లి టౌన్లో మీ అందరికీ తెలుసు, సుమారుగా 40 సంవత్సరాలుగా ఇక్కడ ఎలా మార్కెట్ జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఈ మార్కెట్ ఏరియాలో అతిపెద్ద డ్రై ఫిష్ మార్కెట్ కూడా ఇక్కడ నక్కపల్లిలో ఉండటం మనందరికీ కూడా ఒక అదృష్టం. ఎందుకంటే సుమారుగా ఒక పైకరపేట నియోజకవర్గంలోనే 18 గ్రామాలు మత్స్యకార గ్రామాలే కాకుండా సుమారుగా విశాఖపట్నం జిల్లా అంటే కంబైన్ విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే దగ్గర దగ్గర 100 కిలోమీటర్ల బీచ్ స్ట్రెచ్ కూడా అంటే సముద్రపు ఒడ్డు కూడా మనకు ఉంది. ఎంతో మంది మత్స్యకారులు ఇక్కడికి అక్కడ డ్రై ఫిష్ తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఇక్కడికి మార్కెట్కి రావటం, అదేవిధంగా ప్రతి శుక్రవారం జరిగే చాలా పెద్ద మార్కెట్ ఇక్కడ కూడా జరగటం మనందరికీ కూడా తెలుసు. అయితే లాస్ట్ 40 సంవత్సరాలుగా ఇక్కడ వచ్చిన వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడి వాళ్ళు వ్యాపారాలు చేసుకునే దానికి చిన్న చిన్న పాకలు వేసుకుని వ్యాపారాలు చేసుకునే సందర్భం కూడా ఉంది. అయితే కరెక్ట్గా ఒక 4 నెలల క్రితం ఇక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగి సుమారుగా చాలా పాకలు ఇంచుమించు 40 షాపులు దగ్ధమైపోవడం కూడా మనందరికీ కూడా తెలుసు. ఆ రోజే ఇమీడియట్ గా మేము అందరం కూడా స్పందించి గౌరవ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి హెట్రో వాళ్ళ సౌజన్యంతో ఈరోజు హెట్రో వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈరోజు ఈ సిఎస్ఆర్ నిధుల నుంచి సుమారుగా 50 లక్షల రూపాయల నిధుల నుంచి ఈరోజు ఈ కన్స్ట్రక్షన్ అంతా చేయటం నిజంగా వాళ్ళందరికీ కూడా నేను మార్కెట్ తరపున అదేవిధంగా నియోజకవర్గం తరపున ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకున్న ప్రతి వ్యాపారస్తుల తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు సిఎస్ఆర్ నిధుల నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో చాలా ముందుండే సందర్భం హెట్రో గానీ డెక్కన్ కెమికల్స్ గానీ చేస్తున్నారు. ఇక్కడ కూడా డెక్కన్ కెమికల్స్ వాళ్ళ సౌజన్యంతో ఇంకా ఎక్స్ట్రాగా అంటే దగ్గర ఇక్కడ ఒక 120 షాపులు కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకునే దానికి కూడా ఫీజిబిలిటీ కల్పిస్తూ ఇక్కడ మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇది నిజంగా వ్యాపారస్తులకు కానీ ఇక్కడికి వచ్చి కొనుగోలుదారికి కానీ 40 సంవత్సరాల కళ ఇది మార్కెట్ అనేది. ఈ మార్కెట్ ని సాకారం చేసినందుకు మళ్ళీ ఇంకొకసారి హెట్రో వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ఈ షాప్స్ ని కూడా ఒక ట్రాన్స్పరెన్సీ పద్ధతిలో వ్యాపారస్తులకు అలాట్ చేసి ప్రజలకి మంచిగా వినియోగం అయ్యేటట్టుగా చేయమని ఇక్కడున్న నిర్వాహకులకు కూడా నేను తెలియజెప్పుకుంటున్నాను.